అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు మన ఛానల్కి ఒక ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ విచ్చేసి ఉన్నారు. ఈయన ఇంచుమించుగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలకి కూడాని అందరికీ కూడా సుపరిచితులే. ఓకే, మరి సార్ పేరు మిస్టర్ రామకృష్ణ గారు. ఓకే అండి, మరి ఈ రామకృష్ణ గారు ఇంగ్లీష్ మెథడ్స్ అండ్ గ్రామర్లో స్టేట్లోనే ఎక్స్పర్ట్ అయినటువంటి ముఖ్య వ్యక్తుల్లో ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి స్టేట్ ఫేమ్. ఓకే అండి, సరే మరి సార్ మన ఇన్స్టిట్యూట్కి 2014లో పరిచయం అయ్యారు. అలాగే 2014లో గుణశేఖర్ సార్తో పాటుగా ఈయన కూడా సేవలు మనకు అందించడం జరిగింది. నెక్స్ట్ 2017లో మనకి ఇంగ్లీష్ మెథడ్కి సార్ ఎక్స్పర్ట్గా రావడం జరిగిందండి. 2017 టెట్లో శ్రీకాకుళం మరియు విశాఖపట్నం 2 బ్రాంచుల్లో కూడా సార్ తాలూకా అమూల్యమైనటువంటి క్లాసులతో, అదేవిధంగా ఈయన ఇచ్చినటువంటి మెటీరియల్ అండ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్తో పాటుగా 6 మార్క్స్కి 6కి 6 అవుట్ ఆఫ్ 6కి 6 రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, దానితో మనకి స్టేట్ ర్యాంకులు అనేటువంటివి రావడంలో భాగంగా సార్ క్లాసులు కూడా చాలా ముఖ్య పాత్ర వహించాయి. స్టేట్ టాపర్ అయినటువంటి మన హేమంత్ కావచ్చు, ఓకే అండి 2017లో, అలాగే ఆ తర్వాత 3rd ర్యాంక్ కావచ్చు, అలాగే 6th ర్యాంక్ కావచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లోని చాలామంది స్టూడెంట్స్ అత్యున్నత మార్కులు పొందారు అని అంటే అది ఏ ఒక్కరి ప్రతిభ, నా ప్రతిభ కాదు. ఇలాంటి గొప్ప గొప్ప ఫ్యాకల్టీ అంతా కూడా మనకి ఇచ్చినటువంటి చేయూతతో అది సాధ్యమైంది. అలాంటి ఆర్కే సార్ మరి ఇక్కడ మనకి శ్రీ గౌరీ ఇన్స్టిట్యూట్కి మంచి ఎక్స్పర్ట్ అనేటువంటి విషయము మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు, కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే ఓన్లీ శ్రీ గౌరీ ఇన్స్టిట్యూటే కాదు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలలో కూడా ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఈయన ఎక్స్పర్ట్గా వెళ్ళడం జరిగింది. మనము ఆంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలోని మన శ్రీ గౌరీ, బ్రహ్మాస్, అలాగే శ్రీ సాహితీ, రాజాం విజేత, అదేవిధంగా విజయనగరంలో చూసుకున్నట్లయితే శ్రీ శ్రీ, శ్రీ సాహితీ, వినెక్స్, అలాగే సాధన, జీవీఎల్, అలాగే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే శ్రీ సాహితీ, శ్రీ గౌరీ హిందీ ఇన్స్టిట్యూట్ మన బ్రాంచే. ఓకే అండి, అదేవిధంగా స్ఫూర్తి, నెక్స్ట్ జిఎస్ అకాడమీ అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరిలోని బ్రహ్మాస్, అలాగే గోదావరి, కాకినాడ మరియు రాజమండ్రి 2 బ్రాంచుల్లో, అదేవిధంగా ఆదిత్య, కాకినాడ ఆదిత్య, నెక్స్ట్ కాకినాడ బాసరా, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో అనిల్ ఇన్స్టిట్యూట్, కృష్ణా జిల్లాలో స్టేట్లోనే ఫేమస్ అయినటువంటి ప్రగతి అవనిగడ్డ, మరి ప్రగతిలో కూడా సార్థాలకు సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా విద్యానికేతన్ అవనిగడ్డలోనే, అలాగే బాసరా విజయవాడలో, అదేవిధంగా గుంటూరులోని ఎంఎస్ఆర్ చెరుకుపల్లిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో, అదేవిధంగా ప్రకాశంలోని రేస్ మార్కాపురంలో ఉంది, అలాగే వికాస్ ఒంగోలులో ఉంది ఆ ఇన్స్టిట్యూట్స్లో, నెల్లూరులో ఉన్నటువంటి మెథడ్స్ కావలిలో ఉన్న ఇన్స్టిట్యూట్, అదేవిధంగా స్ఫూర్తి, అలాగే అక్షర, ఈ ఆంధ్రాలో ఉండేటువంటి 13 జిల్లాల్లోని ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా సార్ తన యొక్క సేవలు అందించడం జరిగింది. అలాగే రాయలసీమలోని చిత్తూరులోని నారాయణ తిరుపతి, అదేవిధంగా కుట్టి చిత్తూరు, కుట్టి పొంగనూరు, అదేవిధంగా కర్నూలులోని టీచర్స్ అకాడమీ, స్నేహ, అలాగే ప్రగతి, అదేవిధంగా మనకి అనంతపురంలోని తేజ, కుట్టి, అదేవిధంగా కడపలో ఉన్నటువంటి స్నేహ, అలాగే మహేష్ కడప ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్లో ఒక రాష్ట్ర స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి మహేష్ కడప, అందులో కూడా సార్ తన తాలూకా సేవలు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్ అయినటువంటి రామయ్య, అలాగే బాసరా, అదేవిధంగా ఏకేఆర్ 4 బ్రాంచులు వికారాబాద్, తాండూర్, పొగిరి, అలాగే మహబూబ్ నగర్, ఈ అన్ని బ్రాంచుల్లో, అదేవిధంగా మనకి ప్రణతి ఇన్స్టిట్యూట్ కామారెడ్డి, అలాగే మేదక్, అలాగే క్లిక్ ఇన్స్టిట్యూట్ నిజామాబాద్, వికాస్ కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట్, నల్గొండ. ఓకే, అలాగే శ్రీ పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, అలాగే బాసరా మహబూబ్ నగర్, అదేవిధంగా శ్రీ రామకృష్ణ వికారాబాద్, అలాగే వనపర్తి, మహబూబ్ నగర్ మొదలైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో దాదాపుగా 70కి పైగా 3 ప్రాంతాలలో ఇన్స్టిట్యూట్లో మెథడ్స్ కమ్ గ్రామర్కి ఎక్స్పర్ట్గా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఈయన తన తాలూకా అమూల్యమైనటువంటి సబ్జెక్టుతో ఎన్నో
ర్యాంకులకి ఈయన కూడా తన యొక్క ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. మన స్టూడెంట్స్ని 2017లో టెట్లో ఎవరైతే మార్కులు మెథడ్లో పొందారో వాళ్ళ ఒపీనియన్ అడిగితే మీకు స్పష్టంగా చెప్తారు. ఓకే అండి, మరి నేర్పించి అలాగే వాటిని అవలోకన చేసుకొని బిట్టి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చినా కూడా స్టూడెంట్ చేయగలిగే విధంగా చెప్పడంలో సార్ తాలూకా ప్రముఖ పాత్ర ఉందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఓకే అండి, సరే అండి, ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే మరి 2017 వరకు మనకి ఇంగ్లీష్ మెథడ్ ఉండేదండి. టెట్ తాలూకా 2011 నుంచి 2017 వరకు కూడా టెట్లో ఇంగ్లీష్ మెథడ్ అనేటువంటిది ఉండేది. 2018కి మనకి లాంగ్వేజ్ పండిట్స్కి తీసేయడం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళకే ఉంచారు, ఈ లాంగ్వేజ్ పండిట్స్కి అయితే మాత్రము లేదు. కానీ రాబోయే టెట్ అండ్ డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంచుమించుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ మెథడ్ పెట్టినా లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినా మళ్ళీ సార్ తాలూకా సేవలు మనకు అవసరం కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఒకవేళ ఏవైనా ఉన్నట్లయితే మళ్ళీ మనకి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండింటిలో కూడా సార్ తాలూకా చేయూత మనకి తప్పనిసరిగా ఉంటుంది. మళ్ళీ మనం స్టేట్ ర్యాంక్స్ సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్తాం. ఓకే, దానికి సార్ తాలూకా తోడ్పాటు అనేటువంటిది నాకు మరియు మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఓకే అండి, అలాగే సార్ కొన్ని సూచనలు మనకి చేయాలనుకుంటున్నారు. ఆ సూచనలు ఏంటి, ఓకే, అవి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి సారు ఆయన గురించి అలాగే ఆయన తాలూకా సబ్జెక్ట్ గురించి వీటన్నింటి గురించి కూడా మీకు ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు చెప్తారు. నమస్కారం అండి. ముందుగా శ్రీ గౌరీ హిందీ విద్యాలయ డైరెక్టర్ సార్ గోవింద్ సార్కి ధన్యవాదములు. చాలా మంచి ప్లాట్ఫామ్ని ఇస్తున్నారు. చాలామంది ఎక్కడికి నేను సార్ చెప్పారు ఇన్ని ఇనిషియేటివ్లు అనేసి, ఎక్కడికి వెళ్ళినా చాలామంది స్టూడెంట్స్ సార్ శ్రీకాకుళం అంటున్నారు, శ్రీకాకుళంలో హిందీ కోచింగ్ సెంటర్ ఒకటి ఉందట కదా, అక్కడ చాలా బాగుంటుందంట అని చాలామంది నాకు అడగడం జరిగింది. నాకు ప్రత్యక్షంగా అయితే నెల్లూరులో అయితే ఒక 5 స్టూడెంట్స్ బయటకు వచ్చి సార్ ఈ ఇన్స్టిట్యూట్ ఇలా ఉందంట, చాలా బాగుంటుందంట అంటే, స్టేట్లోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అండి హిందీ విద్యాలయ, చాలా అద్భుతంగా ఉంటుంది, అన్ని స్టేట్ ర్యాంకులు అక్కడే వస్తాయి, ఇంక అందులో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదు, రాజీ పడకుండా క్లాసులు చెప్తారు. అండ్ ఒకసారి క్లాసెస్ అసలు జాయిన్ అయితే మళ్ళీ డిఎస్సి అయినంత వరకు అలా చెప్తూనే ఉంటారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అక్కడ నెల్లూరులో ఒకసారి, నెక్స్ట్ అనంతపురంలో చాలామంది స్టూడెంట్స్ అడిగారు, తిరుపతిలో కూడా చాలామంది స్టూడెంట్స్ అడిగారు. అయితే ఈ శ్రీ గౌరీ హిందీ విద్యాలయ మన శ్రీకాకుళం ఇన్స్టిట్యూట్ ఇంతమంది అడుగుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అండ్ నేను అందులో ఇంతమంది విద్యార్థులు స్టేట్ ర్యాంకర్స్గా ఉన్నారు, అందులో నేను కూడా చిన్న తోడ్పాటును అందిస్తున్నాను, నేను క్లాసులు చెప్తున్నాను, నాకు కూడా చాలా ఆనందం వేసింది. నేను నా గురించి తీసుకుంటే ఆర్కే మీ అందరికీ తెలుసు, సుపరిచితుడిని. నేను సాక్షి అండ్ ఆంధ్రజ్యోతి కాలమిస్ట్గా చేస్తున్నాను, మరియు S&S పబ్లికేషన్ యొక్క రచయితనండి. అంతేకాకుండా ఎన్నో ఇండివిజువల్గా బుక్స్ రాయడం జరిగింది. మహేష్ కడప స్టడీస్లో గ్రామర్ అండ్ మెథడాలజీ క్లాసెస్ని కూడా చెప్పడం జరిగింది. ఇది అయితే ఇప్పుడు ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈ లాక్డౌన్ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ లాక్డౌన్ సమయంలో మీకు ప్రత్యక్షంగా మనం క్లాసెస్ అనేది, ప్రత్యక్ష బోధన అనేది జరగదు. మీరు మా దగ్గరకు వచ్చి మేము క్లాసులు చెప్పడం అనేది జరగని పని. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే, చాలా మంచి సంకల్పంతో గోవింద్ సారు ఒక యాప్ని తీసుకొచ్చారు. ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు అసలు లైవ్ క్లాసెస్ ఎలా ఉన్నాయో అలాగా చెప్పడంలో దిట్ట సారు. అలా మీకు మంచి క్లాసెస్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మనకి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అంటే సపోర్టింగ్ అన్నీ హిందీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ అయితే మరి గోవింద్ సార్ తిరిగి చూడక్కర్లేదు. ఇంకా దాంతోపాటుగా ఇంగ్లీష్ గ్రామర్ విషయంకి వచ్చేసరికి గుణశేఖర్ సారు, అలాగే సైకాలజీ తెలుగు మీడియం వచ్చేసరికి నాగరాజ్ సారు, వీళ్ళందరూ ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చేసరికి నేను, ఇలా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇన్ని విజయాలు సాధించగలుగుతున్నారు. కాబట్టి ఇది మీరు వినియోగించుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని హ్యాపీగా క్లాస్
క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా విజయం వైపు వెళ్ళగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంతే, దీంతో పాటుగా మేము యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ కోసమని మేము ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మెథడాలజీకి సంబంధించి నేను ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కు సంబంధించి ఒక మాట మీకు చెప్తాను. ఇది ఆర్కేఎస్ బిట్ బ్యాంక్గా తీసుకున్నాను. ఇందులో 10,000 బిట్లు ఉన్నాయండి. 10,000 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ ప్రతి యూనిట్ నుండి ఒక 38 యూనిట్స్ తీసుకున్నాం అండి. అంటే గ్రామర్లో ఒక 24, మెథడ్లో ఒక 10, 34 యూనిట్స్గా తీసుకోవడం జరిగింది. ప్రతి యూనిట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిపోజిషన్ కానీ ఆర్టికల్ కానీ టెన్సెస్ కానీ ఏది తీసుకున్నా, ఒక టెన్సెస్ తీసుకుంటే ప్రాక్టీస్ టెస్ట్ 1 నుండి ఒక 15-20 ప్రాక్టీస్ టెస్ట్లు అండి. ఒక ప్రాక్టీస్ టెస్ట్కి 20 బిట్స్ చొప్పున అలా 15-20 ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. అలా ప్రతి యూనిట్ని 24 యూనిట్స్గా గ్రామర్ తీసుకున్నాం. అలాగే మెథడాలజీలో 10 యూనిట్స్ ఇవి ప్రాక్టీస్ బిట్స్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మోడల్ పేపర్స్ మనం ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా ఉంటాయి మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రాండ్ మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. మరి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ గ్రాండ్ మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి అవి ఇచ్చాం. తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎలా ఏ బిట్ రావచ్చు ఏది రావచ్చు అని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ పేపర్ 17 టెట్ 18 టెట్ 18 డిఎస్సి, అలాగే అవే కాకుండా మనకి 2008 డిఎస్సి నుండి ఉన్న ప్రీవియస్ బిట్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటుగా ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారేమో అనే చిన్న వార్తలు వస్తున్నాయి. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా ప్రాక్టీస్ టెస్ట్ ఎలా ఉంటుంది ఒక పేపర్ని ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జరిగిన ప్రొఫిషియన్సీ టెస్ట్లో నుండి పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్నీ కలిపి ఉన్నటువంటి ఈ బిట్ బ్యాంకు నియర్ అబౌట్ 10,000 బిట్స్ ఉంటాయి. ఈ బిట్ బ్యాంకు మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కానీ స్టూడెంట్స్కి లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గర ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవ్వాలి అనేసి చిన్న ఉద్దేశంతో ఈ బుక్గా ఈ బిట్ బ్యాంక్ని మీ ముందుకు ఉంచబోతున్నాం. ఈ బుక్ యాక్చువల్గా అయితే మేము ఈ బిట్ బ్యాంక్ని 100 రూపీస్ ప్రైస్ తీసుకున్నాం. అండ్ ఎవరికైనా పంపించాలంటే డిటీడీసీతో మాట్లాడితే 150 రూపీస్కి వాళ్ళు కొరియర్తో పాటుగా పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు డిటీడీసీ కానీ కొరియర్స్ ఫెసిలిటీస్ లేవు. అందుకే ఈ బుక్గా తీసుకున్నాం. ఈ బుక్గా మీకు 59 రూపీస్కే ఈ బుక్గా మీకు మన యాప్లో దొరుకుతుంది. అయితే దీనిలో డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ ఉండదు. కానీ మీకు డిఎస్సి అయినంత వరకు ఈ బుక్ అనేది మీ యాప్లో ఉంటుంది. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే సార్ ప్రిపేర్ చేసినటువంటి ఈ బుక్ మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కొనుక్కున్నారండి. ఓకే, మరి ఇందులో ఉండేటువంటి బిట్స్ చాలా ఒక శోభారాణి అనే ఒక స్టూడెంట్, అలాగే మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్లో చాలామంది కాల్ చేసి చెప్పడం జరిగింది. ఏంటంటే సార్ అంటే మనం డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఆన్లైన్లోనే మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒక మెథడ్లో ఒక టాపిక్, అలాగే గ్రామర్లో ఒక టాపిక్ హిందీకి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్సెస్ ఇచ్చాను అనుకోండి ఈరోజు, మరి వాళ్ళు తమ దగ్గర ఉన్న నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి చదువుకున్నాక ఇందులో బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, ప్రాక్టీస్ చేసి ఆఫ్టర్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఈరోజు మీరు 30 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు, 30 మార్క్స్లో ఇంగ్లీష్ 15 మార్క్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ నాకు 12 వచ్చాయి సార్, ఓకే 13 వచ్చాయి సార్, ఇంతకుముందు ఇంగ్లీష్ అంటే భయపడేదానని ఇప్పుడు మాత్రము ఓకే మన తాలూకు ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి నోట్స్ని అలాగే ఆ మెటీరియల్ని వాటిని ఫాలో అవుతూ ఇది ప్రాక్టీస్ చేస్తే మాకు స్కోరింగ్ చాలా బాగా పెరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఓకే అండి, మన స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొనుక్కోవడం జరిగింది. మరి కాబట్టి దీని రేటు కూడా పెద్ద ఏం కాదు, మీకు మన యాప్లో పొందుపరచబడి ఉంటుంది. సార్ చెప్పినటువంటి విధంగా 59 రూపీస్కే ఇది మీకు టెట్ అండ్ డిఎస్సి వరకు కూడా దాదాపుగా 10,000 బిట్స్, ఎక్కువగా గ్రామర్ ఉంటాయి, గ్రామర్తో పాటుగా మెథడ్ కూడా ఉంటాయి. ఓకే, మనకి హిందీ వాళ్ళకి విషయానికి వచ్చేసరికి మీరు గ్రామర్ అనేటువంటివి దాదాపుగా
ఒక 9000 బిట్స్ వరకు కూడా ఇందులో ఉంటాయి. తప్పనిసరిగా తీసుకోండి. ఓకే, ఆ 1000 మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ఫ్రెండ్స్ అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి, ఇది ఓన్లీ హిందీ వాళ్ళకే కాదు, మొత్తం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్ అండ్ డిఎస్సిఏ కాదు, మిగిలిన వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి యాప్లో ఉండేటువంటి ఈ బుక్ని మీరు అక్కడ పర్చేజ్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు 59 రూపీస్కే ఓకే ఈ బుక్ అంటే ఇంటర్నెట్ మనకి ఈ ఆన్లైన్ బుక్గా మీకు రావటం జరుగుతుంది. ఓకే అండి, ఒకవేళ ఫిజికల్గా కావాలి అని అనుకుంటే సార్ చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే సరిపోతుంది. తప్పనిసరిగా తీసుకుంటే మీరే అంటారు ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్ ఈ బుక్ ఎంతగా యూజ్ అయ్యింది అనేటువంటిది. అప్పుడు మీరే నాకు సార్కి కాల్ చేసి చెప్తారు. తప్పనిసరిగా మర్చిపోకుండా దీనిని మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఈ బుక్ని మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 8019346803, అబ్బాయి పేరు మౌలి. ఈ అబ్బాయికి ఫోన్ చేస్తే మీకు ఈ బుక్ని మీకు డైరెక్ట్గా మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. ఇది బుక్ ప్రైస్ అయితే 100 రూపీస్ అండ్ పోస్టల్ ఛార్జెస్ 50 రూపీస్. ఇది మీకు డైరెక్ట్గా కావాలనుకుంటే 150 రూపీస్ ఈ అబ్బాయి నెంబర్కి ఫోన్పే చేస్తే మీరు బుక్ని పొందొచ్చు. ఇప్పుడు మనం మెథడాలజీలో అండ్ గ్రామర్లో కొన్ని టఫెస్ట్ టాపిక్స్ని సింప్లెస్ట్ వేలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు గ్రామర్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తానండి. డిఎస్సి 2008 నుండి ఈరోజు డిఎస్సి 2018 వరకు తీసుకుంటే ప్రతి టెట్లోనూ డిఎస్సిలోనూ బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే గ్రామరు నుండి అనేసరికి 4th నుండి 10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే టెక్స్చువల్ గ్రామర్ వస్తుందండి. చాలామంది విద్యార్థులు చేసే తప్పిదం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉండే గ్రామర్ని చేయట్లేదు. అది చాలా బిగ్ మిస్టేక్ అండి. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్, ఇట్స్ ఎ బ్లండర్. మీరు ఏ పేపర్ చూడండి టెక్స్చువల్ గ్రామరే వస్తుంది. నేను కూడా నా బిట్ బ్యాంక్లో చేసిన బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొనే నేను చేయడం జరిగింది. ఒక 6 months పాటు కూర్చొని అన్ని టెక్స్ట్ బుక్స్ని స్టడీ చేసి 6 months పాటుగా ఒక 10,000 బిట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకు అలా నేను 6 months కూర్చొని చేశాను. మీరు ఖచ్చితంగా నా సజెషన్ మీరు ఫాలో అవ్వండి. 4th నుండి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే గ్రామర్ని మిస్ చేయొద్దు. ప్రతి బిట్టు మీరు చేయాలి, ప్రతి బిట్టు మీకు రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు యాడ్జెక్టివ్కి సంబంధించి ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ అయిన, చాలా ఎక్కువగా వస్తున్న, చాలా కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక కాన్సెప్ట్ని మీకు ఈజియెస్ట్ వేలో నేర్పిస్తాను. అసలు యాడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుందంటే ఒక నౌన్ని లేదా ప్రొనౌన్ని క్వాలిఫై చేస్తుంది. జనరల్గా షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం అనుకోండి, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంటుందంటే ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వస్తుందండి. ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చేది యాడ్జెక్టివ్ అండి. ఈ నౌన్కి ఆర్టికల్కి మధ్యలో వచ్చేది యాడ్జెక్టివ్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఇది ఒక ఫ్రేమింగ్ అండి. ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఇక్కడ చూడండి రవి ఈజ్ ఏ టాల్ బాయ్ అన్నాం. ఇక్కడ చూడండి రవి ఈజ్ ఏ ఆర్టికల్, నౌన్. ఇది నౌన్, ఇది ఆర్టికల్, మధ్యలో వచ్చింది యాడ్జెక్టివ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చేది ఒక యాడ్జెక్టివ్ అని చెప్పాం. అయితే మనకి చాలా డిఎస్సిల్లోనూ చాలా టెట్లో ఇచ్చిన బిట్టు, చాలామందికి తెలియని బిట్టు, చాలా కోచింగ్ సెంటర్స్ వదిలేసిన బిట్టు ఏంటి అంటే ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యన ఒక యాడ్జెక్టివ్ కాదు, ఎన్ని యాడ్జెక్టివ్స్ అని రావచ్చు, ఎన్నైనా పెట్టచ్చు. నేను ఇక్కడ చూడండి షీ పర్చేజ్డ్ ఏ డాష్ 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 నెక్లెస్ అన్నా. ఇందులో 3 యాడ్జెక్టివ్స్ ఇచ్చాను. షార్ట్, బ్యూటిఫుల్, డైమండ్. బ్యూటిఫుల్, షార్ట్, డైమండ్. డైమండ్, బ్యూటిఫుల్, షార్ట్. డైమండ్, షార్ట్, బ్యూటిఫుల్. ఇలా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది రైట్ అనేది చేయాలంటే మనకు చాలా కష్టమైన పని.
అన్నీ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, ఇలా ఇస్తున్నాడు బిట్. అలాగే జిల్ బాట్ డాష్ 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 బ్యాగ్ అని ఇచ్చాడు. ఇది టెట్ 2017లో ఇచ్చాడండి. ఈ బిట్టు ఇందులో లెదరు, చైనీస్, రెడ్, లవ్లీ, షార్ట్ ఈ యాడ్జెక్టివ్స్ని ఒక వరుస క్రమంలో పెట్టాలి. ఇలా పెట్టడానికి అంటే యాడ్జెక్టివ్స్ ఎన్నైనా రావచ్చు, ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యలో యాడ్జెక్టివ్స్ ఎన్నైనా రావచ్చు, కానీ ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఆ ఆర్డర్ని మీకు ఒక సింప్లెస్ట్ వేలో చెప్తానండి. ఆ ఆర్డర్ని మీరు ఫాలో చేయడానికి నేను ఒక కోడ్ని తయారు చేస్తాను. అదే avosats.com AVOSATS avosats.comగా మీకు ఒక కోడ్ని ఇవ్వడం జరుగుతుంది. avosats.com గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఈజీగా చేసేస్తారు. అసలు avosats.com అంటే ఏంటి అంటే, ఏ అంటే ఆర్టికల్ అండి, ఏ అంటే ఆర్టికల్స్, ఏ అంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏంటి? ఏ అండ్ దీలని ఆర్టికల్స్ అంటాం. వి అంటే వాల్యూ, వి అంటే వాల్యూ, వాల్యూ. ఓ అంటే ఒపీనియన్, వాల్యూ ఒపీనియన్. ఎవరిపైన మనకుండే ఒపీనియన్ లేదా ఒకరి యొక్క వాల్యూ అంటే వాళ్ళ యొక్క క్వాలిటీని తెలియజేస్తాయి. క్వాలిటీని తెలియజేసే వర్డ్స్ ఏంటంటే బ్యూటిఫుల్, లవ్లీ, చార్మింగ్, అట్రాక్టివ్, హ్యాండ్సమ్. ఇవన్నీ కూడా ఒపీనియన్, వాల్యూ ఒపీనియన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎస్ అంటే సైజ్. సైజుని తెలియజేసే యాడ్జెక్టివ్స్ ఏంటంటే బిగ్, స్మాల్. చాలా చిన్నది అనాలనుకోండి టైనీ అంటారు, ఇది టైనీ. బాగా పెద్దది అనాలనుకోండి హ్యూజ్ అంటాం. ఇంకా లాంగ్, షార్ట్, ఇవన్నీ కూడా సైజుని తెలియజేస్తాయి. నెక్స్ట్ ఏజ్, ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్. చూడండి avosats.com తీసుకున్నాం. ఏ అంటే ఏజ్, ఏజ్ని తెలియజేసే మూడే వర్డ్స్ యంగ్, ఓల్డ్, ఎల్డ్. యంగ్ చిన్నవాళ్ళు, ఓల్డ్ అంటే పెద్దవాళ్ళు, ఎల్డ్ అన్న పెద్దవాళ్ళు. అయితే బ్లడ్ రిలేషన్ అయితే ఎల్డ్ వాడాలి, అదర్ దాన్ బ్లడ్ రిలేషన్ అయితే ఓల్డ్ వాడాలి. తర్వాత టీ స్టాండ్స్ ఫర్ టెంపరేచర్. టీ అనేది టెంపరేచర్ తెలియదు. టెంపరేచర్ ఏంటి? కూల్, కోల్డ్, ఫ్రీజీ, హాట్, ఇవన్నీ టెంపరేచర్ని తెలియజేసే యాడ్జెక్టివ్స్. ఎస్ అంటే షేప్. ఎస్ స్టాండ్స్ ఫర్ షేప్. షేప్ ఏంటి? రౌండ్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మనం ఏవైనా తీసుకోవచ్చు, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఆక్టాగన్, పెంటాగన్, ఏవైనా చెప్పచ్చు. సి స్టాండ్స్ ఫర్ కలర్. కలర్ ఏంటి? రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, ఎల్లో, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఓ అంటే ఆరిజిన్. ఆరిజిన్ అంటే దాని యొక్క ఎక్కడ పుట్టింది అనేది ఆరిజిన్ని తెలియజేస్తుంది. ఆరిజిన్ ఏంటంటే ఇండియన్, చైనీస్, అమెరికన్, జాపనీస్, ఏదైనా చెప్పచ్చు. ఎం అంటే మెటీరియల్. ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే మెటీరియల్ సిల్వరు, ఐరన్, కాపరు, గోల్డ్, ఇలా తీసుకున్నాం. చూడండి avosats.comగా తీసుకోవాలి. అవోసాట్స్ ఆర్టికల్, వాల్యూ, ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, ఏజ్, టెంపరేచర్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్. avosats.com. అయితే ఇందులో 2 ఎస్లు ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2 ఎస్లు వచ్చాయి కదా, సైజు ముందు వస్తుందా షేప్ ముందు వస్తుందా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే సైజు, ఏజ్ ఇది రైమింగ్ వర్డ్ ఉండాలి. షేపు, ఏజ్గా ఉండుకో. ఫస్ట్ సైజ్ తీసుకోవాలి, తర్వాత ఏజ్, తర్వాత షేప్. గుర్తుపెట్టుకోండి. ఈ avosats.comని మీరు ఫాలో అయ్యగలిగితే మీరు ఆ బిట్స్ మీరు అవైలబుల్గా చేయొచ్చు. చూడండి షీ పర్చేజ్డ్ ఏ డాష్ 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 నెక్లెస్ అని ఇచ్చారు. ఓకే, షార్ట్, బ్యూటిఫుల్, డైమండా అన్నాను. సో ఫస్ట్ ఏది రావాలి? షార్ట్ వస్తుందా బ్యూటిఫుల్ వస్తుంది? ఇక్కడ షార్ట్ ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ బ్యూటిఫుల్, షార్ట్, డైమండ్ అని ఇచ్చాను. బ్యూటిఫుల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత షార్ట్, తర్వాత డైమండ్. ఇక్కడ ఇందులో డైమండ్ నెక్లెస్, డైమండ్ అనేది మెటీరియల్ కదా, డైమండ్ ఇందులోకి వస్తుంది. సో బ్యూటిఫుల్, షార్ట్, డైమండ్, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇది చూద్దాం. డైమండ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత డైమండ్, బ్యూటిఫుల్, షార్ట్, డైమండ్, బ్యూటిఫుల్, షార్ట్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అలాగే డైమండ్, షార్ట్, బ్యూటిఫుల్, డైమండ్, షార్ట్, బ్యూటిఫుల్ రివర్స్ ఆర్డర్లో ఉంది. సో ఇది రాంగ్. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఆర్డర్లో వచ్చేయాలి. ఈ ఆర్డర్ను ఫాలో అవ్వాలంటే కోడ్ avosats.com గుర్తుపెట్టుకో. ఇప్పుడు 17 టెట్లో చాలా పెద్ద బిట్ ఇచ్చాడు.
జిల్ బాట్ డాష్ 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 బ్యాగ్ అని ఇచ్చారు. 5 డాష్లు ఇచ్చాడు. 5 యాడ్జెక్టివ్స్ని పెట్టాలి. అందులో 4 ఆప్షన్స్, లెదరు, చైనీస్, రెడ్, లవ్లీ, షార్ట్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 5 యాడ్జెక్టివ్స్ని మనం ఆర్డర్లో పెడదాం. ఫస్ట్ ఏం రావాలి? లెదర్. లెదర్ అనేది ఏంటి అంటే మెటీరియల్. లెదరు మెటీరియల్. సో ఇది చివరికి వస్తుంది. ఇది 5వ నెంబర్ ఇవ్వాలి దీనికి. ఓకే. చైనీస్. చైనీసు అనేది ఆరిజిన్ ఇక్కడ ఉంది అంటే దీనికి 4th నెంబర్ ఇవ్వాలి. రెడ్ కలర్. కలర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో రెడ్ కలర్ ఇది 3rd నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ షార్ట్, లవ్లీ. లవ్లీ ఫస్ట్ ఉంది, షార్ట్ నెక్స్ట్ ఉంది. సో లవ్లీ అనేది 1, షార్ట్ అనేది 2. ఓకే. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో పెడితే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఏం కావాలి? లవ్లీ. జిల్ బాట్, ఇక్కడ ఏ అనేది మిస్ అయింది. ఏ లవ్లీ షార్ట్ రెడ్ చైనీస్ లెదర్ బ్యాగ్ అన్నమాట. లెదర్ బ్యాగ్ ఇలా మనం తీసుకోవాలి. సో 1 లవ్లీ షార్ట్ రెడ్ చైనీస్ లెదర్ బ్యాగ్ అని ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యన ఎన్ని యాడ్జెక్టివ్స్ అయినా పెట్టచ్చు, కానీ ఆర్డర్లో పెట్టాలి. ఆ ఆర్డర్కి మన కోడ్ ఏంటంటే avosats.com. ఈ avosats.comని కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఈజీగా చేయొచ్చు. అవోసాట్స్ ఏ ఆర్టికల్, వి వాల్యూ, ఓ ఒపీనియన్, ఎస్ సైజ్, ఏ ఏజ్, టీ టెంపరేచర్, ఎస్ షేప్, సి కలర్, ఓ ఆరిజిన్, ఎం మెటీరియల్. దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఇవి. ఇది గుర్తుపెట్టుకోగలిగితే ఈ బిట్ని డెఫినెట్గా మీరు చేయొచ్చు. మెథడాలజీలో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇది ఫస్ట్ యూనిట్లోని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి ఒక చిన్న భాగం అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్లో ఏంటంటే పిల్లాడు పుట్టిన నుండి అతను లాంగ్వేజ్ని ఏ విధంగా నేర్చుకుంటాడు అనేది డిఫరెంట్ స్టేజెస్గా ఉంటుంది. ఆ స్టేజెస్ నుండి మనకి 15 బిట్స్ వచ్చాయి. ఇదేంటి అంటే ఫస్ట్ పిల్లాడు పుట్టిన వెంటనే 0 to 6 months 0 to 6 months 0 to 6 months స్టేజ్లో వాడు ప్రతి అవసరాల్ని ఊసుల ద్వారా చెప్తాడు. దాన్ని గర్గ్లింగ్ స్టేజ్ అంటారు. తర్వాత 7 to 10 months పిల్లాడు, 7 months నుండి 10 months లో పిల్లాడు వాడి యొక్క మాటల్ని ఏదైనా చేతల్ని గా గీ అంటూ చెప్తుంటాడు. దీన్నే బ్యాబ్లింగ్ స్టేజ్ అంటారు. అలాగే 11 months నుండి 18 months వరకు పిల్లాడు వాడు ఒక్కొక్క వర్డ్ మాట్లాడతాడు. ఒక్కొక్క వర్డ్ అమ్మ, అత్త, తాత అని ఒక్కొక్క వర్డ్ మాట్లాడతాడు. దీన్నే సింగిల్ వర్డ్ స్టేజ్ అంటారు. సింగిల్ వర్డ్ స్టేజ్గా చెప్పుకుంటాం. అలాగే 19 months నుండి 24 months వరకు పిల్లాడు రెండు వర్డ్స్ మాట్లాడతాడు. రెండు వర్డ్స్ మాట్లాడతారు. అమ్మ వచ్చింది, తాత వెళ్ళారు అని రెండు వర్డ్స్ మాట్లాడతారు. అలాంటి స్టేజ్ని 2 word స్టేజ్ అంటారు. టూ వర్డ్ స్టేజ్ అంటారు. దీన్నే హోలో ఫ్రేజెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ 25 months నుండి 36 months వరకు పిల్లాడు వాడు మాట్లాడతారు కానీ టెన్స్ ఫాలో అవ్వరు అండ్ వాడికి మీనింగ్ కూడా తెలియదు. దీన్నే లిస్పింగ్ స్టేజ్ అంటారు. లిస్పింగ్ స్టేజ్ అంటారు 25 to 36 months. నెక్స్ట్ 37 months నుండి 60 months వరకు పిల్లాడు
కంప్లీట్గా సెంటెన్స్ని ఫామ్ చేసేయగలడు, టెన్స్ ఉంటుంది, మీనింగ్ కూడా తెలుస్తుంది. దీన్నే సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అంటారు. ఇలా మనకి ఒక 6 స్టేజెస్ ఉన్నాయండి. ఈ 6 స్టేజెస్ మీద మనకి నియర్ అబౌట్ 15 బిట్స్ వచ్చాయండి. 15 బిట్స్ ఈ 6 స్టేజెస్ మీద 15 బిట్స్ వచ్చాయి. 17 టెట్ 18 టెట్ 18 డిఎస్సిలో మనకి ఈ బిట్స్ వచ్చాయి. ఇంతకు ముందు టెట్ డిఎస్సిలో కూడా వచ్చాయి. అయితే ఈ చూడడానికి ఈ స్టేజెస్ బిట్ ఎలా అడుగుతున్నాడు అంటే సింపుల్ అండి, బ్యాబ్లింగ్ స్టేజ్. ఓకే, అకార్డింగ్ టు సైకోలింగ్విస్ట్ వాట్ ఈస్ ద బ్యాబ్లింగ్ స్టేజ్ అని అడుగుతాడు. అడిగేసి 0 to 6, 7 to 10, 11 to 18, 19 to 24 అని ఇలా అడిగాడు. అయితే బ్యాబ్లింగ్ స్టేజ్ అంటే 7 to 10. అయితే ఇలా చేయడం మనకి కొంచెం ఇలా గుర్తుపెట్టుకోవడం, మనం చెప్పినప్పుడు ఈజీ ఏమో కానీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో గుర్తుపెట్టుకోవడానికి మీకు కోడ్ చెప్తాను. ఈ కోడింగ్ ద్వారా మీరు నేర్చుకోవడం ఎలా అంటే, నేను ఈ 6 స్టేజెస్ని రెండుగా తీసుకుంటాం. అదేంటంటే ఈ రెండు. ఓకే, ఫస్ట్ గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ నెక్స్ట్. గర్గ్లింగ్ స్టేజ్, గర్ల్స్ ఫస్ట్. ఓకే, జనరల్గా అంటాం కదా గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ నెక్స్ట్ అంటారు. సో ఫస్ట్ది గర్గ్లింగ్ స్టేజ్, సెకండ్ వన్ బ్యాబ్లింగ్ స్టేజ్. 2 తర్వాత నెక్స్ట్ 2ని సింగిల్ 2, ఫస్ట్ సింగిల్ తర్వాత 2, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్. తర్వాత LSRW స్కిల్స్ గురించి మనం నేర్చుకుంటాం. LS లిస్పింగ్ స్టేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. మొత్తం 6 స్టేజెస్ అయిపోయాయి. ఫస్ట్ ఏంటి, గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ నెక్స్ట్, గర్గ్లింగ్ స్టేజ్, బ్యాబ్లింగ్ స్టేజ్. తర్వాత సింగిల్ 2, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్. తర్వాత LSRW LS లిస్పింగ్ స్టేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఇలా మనం 6 స్టేజెస్గా తీసుకోవచ్చు. అయితే ఈ 6 స్టేజెస్ మరి ఈ మంత్స్ గుర్తుండాలి కదా, ఈ మంత్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ చెప్తాను. అది ఎలా అంటే, మనకి టోటల్ దీన్ని స్పాన్ని ఇది 2 years అండి, ఇది 1 year అండి, ఇది 2 years అండి. ఫస్ట్ 4 స్టేజెస్ కూడా 2 years. నెక్స్ట్ స్టేజ్ 1 year, నెక్స్ట్ 2 years, 2 years, 1 year, 2 years. ఓకే, ఈ 2 yearsని కూడా 4గా మళ్ళీ డివైడ్ చేస్తాం. 2 yearsలో 4/4 చేస్తే 6 months వస్తుంది. అదే ఫస్ట్ది 6 months స్టేజ్, లాస్ట్ది కూడా 6 months స్టేజ్. కానీ ఈ రెండు మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ 4 months, ఇక్కడ 8 months. ఓకే, ఫస్ట్ స్టేజ్ అనేసరికి 0 to 6 months. ఫస్ట్ 6 months, 4 months, దీనికి డబుల్ 8 months, మళ్ళీ 6 months, 6, 4, 8. తర్వాత 1 year, 2 years. ఇలా డివైడ్ చేసుకుంటే మనం ఈ స్టేజెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 6 months. 6 months అనేసరికి 0 to 6 months. ఫస్ట్ స్టేజ్ పేరేంటి, గర్ల్స్ ఫస్ట్ అన్నాం కాబట్టి గర్గ్లింగ్ స్టేజ్. తర్వాత ఏంటంటే తర్వాత 4 months. 4 months అనేసరికి 7 to 10 months. 7 to 10 months అనేసరికి గర్ల్స్ ఫస్ట్ తర్వాత బాయ్స్ నెక్స్ట్ కాబట్టి బ్యాబ్లింగ్ స్టేజ్. తర్వాతను 8 months. 8 months వచ్చేసరికి 11 to 18. 11 to 18 సింగిల్ వర్డ్ స్టేజ్. తర్వాత మళ్ళీ 6 months, 19 to 24. దీన్ని 2 వర్డ్ స్టేజ్గా చెప్తాం. దీన్నే హోలో ఫ్రేజెస్ అంటాం. తర్వాత 1 year. 1 year ఏంటి, 25 to 36 months. ఇది LSRW లిస్పింగ్ స్టేజ్. నెక్స్ట్ 2 years, 37 to 60 months. దీన్నే సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అంట. ఇలా వాళ్ళు ఏ బిట్ అడిగినా మనం చెప్పవచ్చు. ఏంటంటే 6 స్టేజెస్ని రెండుగా డివైడ్ చేస్తాం. గర్ల్స్ ఫస్ట్ బాయ్స్ నెక్స్ట్, గర్గ్లింగ్ బ్యాబ్లింగ్. తర్వాత సింగిల్ 2, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్. తర్వాత LSRWలో లిస్పింగ్, సెంటెన్స్ ఫార్మేషన్. అదేవిధంగా స్పాన్ని కూడా మనం ఏం చేస్తాం, 5 years స్పాన్ అండి టోటల్. ఈ 5 yearsలో ఇది 2 years, ఇది 1 year, ఇది 2 years. ఈ 4 స్టేజెస్ 2 years అయితే ఫస్ట్ స్టేజ్ 6 months, 4 months, 8 months, 6 months. 6, 4, దానికి డబుల్ 8. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 15 బిట్స్ వచ్చాయి. ఎలాగైనా అవలీలుగా ఇది కవర్ చేయొచ్చు. మనం అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా దానికి కొన్ని ఏవైనా టిప్స్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే మరి మర్చిపోము, ఎగ్జామ్లో బెటర్గా మనకి అవుట్పుట్ వస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గ్రామర్ చేసినా, మెథడాలజీ చేసినా, చేసేటప్పుడు, చదివేటప్పుడు దానికి కొన్ని
కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అవి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడింగ్ వేసుకొని కానీ నేర్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అదర్స్ కంటే మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని కోడింగ్ ద్వారా నేర్చుకోవాలి, కొన్ని మనం బెటర్గా నేర్చుకోవాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం కింద నెక్స్ట్ వాళ్ళని మనకంటే ముందుకి వెళ్ళనివ్వకుండా మనమే ముందుకు వెళ్ళి మనం సక్సెస్ సాధించాలి. ఎంతోమంది విద్యార్థులు హిందీ విద్యాలయాలు ఉండి ఈ శ్రీ గౌరీ హిందీ విద్యాలయం నుండి సక్సెస్ని సాధించారు. స్టేట్ ర్యాంకర్స్గా వచ్చి మమ్మల్ని కలిసారు. చాలా ఆనందం వేసింది. చాలా అద్భుతంగా సక్సెస్ని సాధించారు. మీరు కూడా సాధించాలని కోరుకుంటున్నాను.